ఒక వాగ్దానం, ఒక శతాబ్దపు నిరీక్షణ, ఆ తర్వాత ఒక అద్భుతం. రండి, ఈరోజు మనం విశ్వాసానికి ప్రతిరూపమైన అబ్రహాము కథలోకి వెళ్దాం. ఆకాశంలోని నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్న మాటను నమ్మిన ఒక సామాన్య వ్యక్తి కథ ఇది. ఒక అద్భుతం కోసం ఎంతకాలం ఎదురుచూడగలం? 1 సంవత్సరం, 10 సంవత్సరాలా? కాని అబ్రహాము, శారాల జీవితమంతా నిరీక్షణలోనే గడిచింది. వాళ్ల సహనం, వాళ్ల అచంచలమైన విశ్వాసమే ఈ కథకి ప్రాణం పోసింది. సరే, మరి మన కథానాయకుల్ని పరిచయం చేసుకుందాం. ఈయన అబ్రహాము, దేవుడి పిలుపును అందుకున్న ఒక వినయశీలి. ఇంకా ఆయన భార్య శారా. ఎడారిలో ఇసుక తుఫానుల్లా ఎన్ని కష్టాలొచ్చినా అబ్రహాము విశ్వాసం మాత్రం హిమాలయంలా నిలబడింది. అయితే వాళ్ల కథ ఒక అసాధ్యమైన వాగ్దానంతో మొదలైంది. దేవుడు అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు. ఆ మాటే వాళ్ల జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఎడారి ప్రశాంతతలో నింగి నిండా ఉన్న నక్షత్రాల కింద అబ్రహాము నిల్చునున్నాడు. అప్పుడు దేవుని స్వరం వినిపిస్తోంది, నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలంత గొప్పగా చేస్తాను. ఇది మామూలు వాగ్దానం కాదు, ఒక మహాద్భుతానికి నాంది అన్నమాట. అయితే ఈ వాగ్దానంలో ఒక పెద్ద చిక్కుంది. అదేంటంటే అబ్రహాము, శారాల వయసు. అప్పటికే అబ్రహాముకి 100 ఏళ్లు దగ్గరపడుతున్నాయి, శారాకేమో 90. చెప్పండి, ఆ వయసులో పిల్లలు పుట్టడమనేది మానవ మాతృలకు సాధ్యమేనా? ఖచ్చితంగా ఇది దేవుడి అద్భుతం జరిగితే తప్ప సాధ్యంగాదు. ఇక వాళ్ల గుడారంలో ప్రతిరోజూ ఒకటే పోరాటం. ఒక పక్క ఆశ, మరో పక్క నిరాశ. వాళ్ల జీవితమంతా ఒకే ఒక్క కోరిక, ఒక బిడ్డ. మరిప్పుడు ఈ ముసలితనంలో దేవుడిచ్చిన మాట నిజమవుతుందా అనే ఆశ, ఇదంతా ఎలా సాధ్యం అనే సందేహం. ఈ రెండిటి మధ్య వాళ్లు నలిగిపోయారు. వాగ్దానమైతే వచ్చేసింది, కాని దాని ఫలితం వెంటనే రాలేదు. ఇక్కడ్నుండే అసలైన పరీక్ష మొదలైంది. వాళ్ల విశ్వాసానికి ఒక సుదీర్ఘమైన, కఠినమైన పరీక్ష. సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, ఎడారిలో ఇసుక జారిపోయినట్టు. అయినా సరే అబ్రహాము మాత్రం ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రాత్రిపూట ఆకాశంలో దారిచూపే నక్షత్రంలా ఆయన నమ్మకం స్థిరంగా నిలిచిపోయింది. కాని శారా స్పందన మనందరిలాగే చాలా సహజంగా ఉంది. ఆ మాట వినగానే ఆమె తనలో తనే నవ్వుకుంది. అయ్యో, ఈ వయసులోనా నాకు కొడుకు పుట్టేది అని. అది ఎగతాళి నవ్వు కాదు, సంవత్సరాల నిరీక్షణ, నిరాశ నుంచి పుట్టిన ఒక రకమైన అవిశ్వాసపు నవ్వు. ఆ సందేహపు నవ్వు తరువాత కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. దేవుడిచ్చిన మాట నెరవేరే క్షణం రానే వచ్చింది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న వాళ్ల గుడారం ఉన్నట్టుండి ఒక కొత్త శబ్దంతో నిండిపోయింది. ఒక పసికందు ఏడుపు. అవును, దశాబ్దాల ప్రార్థనలకు జవాబు దొరికింది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు. ఆ బాబుకి వాళ్లు ఇస్సాకు అని పేరు పెట్టారు. హీబ్రూ భాషలో ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. చూడండి ఎంత అద్భుతమో! ఒకప్పుడు సందేహంతో వచ్చిన నవ్వే ఇప్పుడు దేవుని అపారమైన కరుణకు, ఆయన బహుమతికి గుర్తుగా మారింది. తన కొడుకుని చేతుల్లోకి తీసుకున్న శారా కళ్లలోంచి ఆనందభాష్పాలు ఆగలేదు. ఒకప్పుడు సందేహంతో నవ్విన ఆమె పెదవులే ఇప్పుడు కృతజ్ఞతతో, మాటల్లో చెప్పలేని ఆనందంతో నవ్వుతున్నాయి. ఆమె నవ్వులో దేవుని గొప్పతనం ప్రతిధ్వనించింది. ఇక అబ్రహాము తన కొడుకుని చేతుల్లోకి తీసుకుని ఆకాశం వైపు చూశాడు. ఆ నక్షత్రాల వైపు చూశాడు. ఇప్పుడు ఆ నక్షత్రాలు ఆయనకు కేవలం చుక్కలు కావు, అవి దేవుడిచ్చిన మాటకు సజీవ సాక్ష్యాలు. ఆయన జీవితాంతం పెట్టుకున్న నమ్మకం నిజమైంది. చూశారుగా, ఇస్సాకు పుట్టడంతో వాళ్ల కథ ముగిసిపోలేదు. నిజానికి అప్పుడే మొదలైంది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప విశ్వాస వారసత్వానికి అది నాంది పలికింది. సో, ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవలసిందేంటి? మొదటిది, విశ్వాసం అంటే అసాధ్యమని తెలిసినా దేవుడిచ్చిన మాటను నమ్మడం. రెండోది, సహనం. అది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కాని చాలా శక్తివంతమైనది. ఇక మూడోది, ఎంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాతైనా సరే ఆనందం తప్పక వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఈ కథ మనకు బలంగా గుర్తుచేస్తుంది. ఒక సామాన్య కుటుంబం యొక్క విశ్వాసం రాబోయే తరాలన్నింటికీ ఒక వాగ్దానంగా మారింది. వాళ్ల కథ మనందరికీ ఒకటే చెబుతుంది,
గొప్ప గొప్ప వాగ్దానాలు నెరవేరాలంటే గొప్ప విశ్వాసం, అపారమైన సహనం ఉన్నవారి దగ్గరికే వస్తాయి.